సార్ ఫైనల్‌గా ధనవంతుల సీక్రెట్ అంటే చాలా మందికి తెలియని సీక్రెట్స్ ఉంటాయి. హ్మ్. అవేంటో చెప్పండి? ధనవంతులకు సీక్రెట్ చాలా చాలా ప్రైమ్ ఏంటి తెలుసా? వాళ్ళు కారణాలు చెప్పరు. హ్మ్. ఏదున్నా సరే నేను చేస్తున్నా అంటే నేను చేస్తున్నా. అది వెళ్తున్నా నేను చూసాను చాలామంది సీఈఓస్‌తో మేము పనిచేస్తాము. చాలామంది ధనవంతులతో పనిచేస్తాము. పెద్ద పెద్ద కంపెనీస్. వాడికి నో అనే ఆన్సర్ చూడడు. ఇది జరగదండి, ఇది కాదండి అంటే వినడు. చేసి చూపిస్తాడు. ఫస్ట్ థింగ్ ఎవరైనా ధనవంతులు కావాలి అంటే, నా వల్ల కాదు, ఇది జరగదు, ఇది నో ఈజ్ నాట్ అన్ ఆన్సర్ ఎట్ ఆల్. ఎలాగో అలాగ దాన్ని చేసి బయటకొస్తారు. ఓకే. అది ఎవరైతే ఆ యాటిట్యూడ్ తెచ్చుకుంటారో, వాళ్ళు ధనవంతులయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. రెండోది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డబ్బుని ఎవరైతే అసహించుకుంటారో, అంటే అంత డబ్బు మనకెందుకండి? అంత డబ్బు నాకు ఆశ లేదండి ఇట్లా మాట్లాడతారు. హ్మ్. అలాంటి వాడు ఎప్పుడు డబ్బు సంపాదించలేడు. బాగా ధనవంతులవ్వడానికి ముందు డబ్బుని ప్రేమించాలి. డబ్బు రావడం ఎంతొచ్చినా పర్లేదు మంచిదే అని తీసుకోవాలి. అంత డబ్బు నాకొద్దు. అంత ధనవంతులై మనం ఏం చేస్తామండి? ఇలా ఉంటుంది. మూడోది నిజంగా ఎంత ధనం కావాలి అని ఎవరినైనా రోడ్ మీద ర్యాండమ్‌గా అడగండి. హ్మ్. వాడికి తెలియదు ఎంత కావాలో. అంతే అంతే అని ఆగిపోతాడు. నాకింత కావాలి అని యూనివర్స్‌కి చెప్పలేడసలు. ధనవంతుడు కావాలి అంటే వాడసలు ముందు వాడి దైనందిన జీవితంలో వాడు ఎక్కడికి వెళ్ళాలి? ధనవంతుడిని ఎంత ధనం అనేది అర్థం కాదు. ఓకే. చాలామంది ఇది ఇది ఫెయిల్ అయిపోతారసలు. నాకు డబ్బంటే వాళ్ళకే వస్తాయి. అదంతా పెద్దవాళ్ళ చేతిలో మన చేతిలో ఇట్లాగే ఉంటారు. చాలా మందనే మాట వాళ్ళకి అన్ని వేల కోట్లున్నాయి ఏం ఏం చేసుకుంటారు చేసుకుంటారు? వాళ్ళు? అదే అన్నం తింటారు కదా! ఈ టైప్‌లో. అది. సో, ఇలాంటివి ధనవంతులకు కానివ్వదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ధనవంతుల చేతిలో పొలిటికల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ అర్థం చేసుకున్నవాడు ధనవంతుడవుతాడు. ఓకే. ధనవంతుడు ఎవరు కావాలనుకున్నా సరే ముందు మన లీగల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఈ 2 తెలిసిన వాడే ధనవంతుడు కాగలడు. అన్నింటి మీద అవగాహన ఉండాలంటారు. అన్నిటి మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఈ రెండిటి మీద త్రూ అండ్ త్రూ ఉండాలి. ఎందుకు తెలుసా? మన సిస్టమ్‌లో బాగా ధనవంతులు కావాలన్నా, ఏదైనా సక్సెస్ రావాలన్నా, ఏదైనా గొప్ప దాటుకుంటూ వెళ్ళాలన్నా, ముందు లీగాలిటీలో లూప్ హోల్స్ తెలియాలి. ఓకే. మన వాళ్ళందరూ ఆ లూప్ హోల్స్‌తోనే ఆడతారు గేమ్. అవును. అది చాలా ఇంపార్టెంట్. రెండోది పొలిటికల్ సిస్టమ్ కనెక్టెడ్ అయి ఉండాలి. నేను చాలామందిని ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. పొలిటికల్‌గా చాలా డబ్బు చేతులు మారుతాయి. పెద్ద డబ్బు అలా చూస్తారు. ఓకే. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా ధనము కావాలి ఆర్ ధనవంతులు అవ్వాలి ఆర్ బాగా మిలియనీర్స్‌లా అవ్వాలి అంటే ఖచ్చితంగా మిలియనీర్స్ అనేది రూమ్‌లో ఉండి ఒక రూపంలో ఉండదు. అన్ని రూపాల్లోనూ వస్తాయి ధనం. ఓకే. ధనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, గోల్డ్, సిల్వర్, ప్లేస్, హోటల్స్. పెద్ద ధనము రావాలి అంటే నువ్వు పెద్ద పీపుల్‌తో పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తేనే వస్తాయి. చిన్న చిన్నగా ఆలోచించిన రోజులు. అందుకని ఒకవేళ ధనవంతులు అవ్వాలి అంటే ఈ రోజు నుంచి మీ విజన్ పెద్దది చేయండి. థింక్ బిగ్. ఎంత బిగ్‌గా ఆలోచించగలుగుతారో అది ఎవడికో జరిగింది నాకెందుకు జరగదు ఆలోచిస్తే అవుతుంది. దానికి తగ్గ పర్సనాలిటీ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే నేను క్రికెటర్ అవుదాం అనుకున్నాను. నా దగ్గర క్రికెట్ బ్యాట్ లేదండి. బాల్ ఇంక నేను ఎయలేనండి. నా ప్యాడ్‌లా నేను కొనుక్కోలేనంటే అవ్వలేవు క్రికెటర్. యాస్ సింపుల్ యాస్ దట్. అలాగే నువ్వు కారణాలు చెప్పకుండా హ్మ్. నువ్వు మిలియనియర్ అవ్వాలి అంటే నువ్వెలా మారాలి అని చూసిన రోజున అంటుకుంటుంది. ఓకే. నీకు అయస్కాంతం వచ్చి అంటుకోవాలంటే నువ్వు అయస్కాంతంలా మారాలి. హ్మ్. వెన్ యూ ఆర్ మ్యాగ్నెట్ నువ్వు ఇంకో మ్యాగ్నెట్‌ని అట్రాక్ట్ చేస్తావు. అలాగా యూ చేంజ్ నువ్వు పర్సనాలిటీగా మారితే తప్ప లాంగ్వేజ్ రాదా? నేర్చుకో. ఆ పద్ధతి తెలీదా? తెలుసుకో. పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా కూర్చోవాలి, మాట్లాడాలో తెలీదా? తెలుసుకో. అక్కడికెళ్ళి 4, 5 సార్లు దెబ్బలు తిన్నా, నేనెవరినైనా కించపరిచినా తట్టుకో. నించో. ముందుకెళ్ళు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. వీటన్నిటిలోనూ ధర్మ మార్గంలో వెళ్ళడం నిజంగా ధనము తెచ్చిపెడుతుంది. లేకపోతే డబ్బులొస్తాయేమో కానీ ప్రశాంతత రాదు. సో, ధర్మ మార్గంలో బాగా సంపాదించండి. ఇది నా పాయింట్.